బీజేపీ తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ముందున్న సవాళ్ళేంటి? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన ముందున్న సవాళ్ళేంటి? ఆయన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజాసింగ్ లాంటి వాళ్ళు బహిరంగంగా అలిగి వెళ్ళిపోతే లోపల అలుగుతూ అదే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక పార్టీని బలోపేతం చేసే అంశాలు సవాళ్ళు కూడా రామచంద్రరావు ముందున్నాయి. ఇదే అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, రామచంద్రరావు బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజాసింగ్ లాంటి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడారు. ఇంకొంతమంది బహిరంగంగా మాట్లాడక అధిష్టానం ఏది చెప్తే మేము ఓకే అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రామచంద్రరావు ముందున్న సవాళ్ళు ఏంటి? రాజాసింగ్ ఎందుకు? రాజేంద్ర కూడా బహిరంగంగా మాట్లాడాడు కదా. రాజాసింగ్ ఎక్కడ మాట్లాడాడు? ఆయన ఇంటి ముందర జరిగిన ప్రోగ్రాం మొత్తం లైవ్ ఇచ్చారు కదా. ఆయన ఫేస్బుక్ పేజ్లో లైవ్ ఇచ్చారు. అందువల్ల అన్నీ బహిరంగమే, ఎక్కడ సీక్రెట్ ఏం లేదు కదా ఇక్కడ. సో అన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయి. సో ఇందులో మీకు రామచంద్రరావుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి నో ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు రామచంద్రరావు వచ్చి బీజేపీలో పరిస్థితులన్నింటినీ చక్కబెట్టి పెద్ద సమరోన్ముఖులను చేసి రేపో మాపో బీజేపీని అధికారంలో కూర్చుండబెడతారని ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆయన వచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే అందరికీ తెలుసు, బీజేపీ అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడ్డారు. అందులో బలమైన పోటీ ఈటల రాజేందర్, బండి సంజయ్ల మధ్య జరిగింది. ఆ పోటీ దాని ఒక పెద్ద భూకంపం తర్వాత ట్రెమర్స్ వస్తాయి చూడండి. ఆ ట్రెమర్స్ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం కదా. సో ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్లో రామచంద్రరావు ఎమర్జ్ అయ్యాడు. అందువల్ల రామచంద్రరావు అద్భుతాలు సృష్టిస్తాడన్న ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ను ఎగనెస్ట్ ఎక్స్పెక్టేషన్ జడ్జ్ చేస్తారు ఎక్కడైనా. సో నీకు 50% మార్కులు 60% మార్కులు వస్తాయి అనుకునే వ్యక్తి ఐఐటీలు బాంబేలో సీట్ రాకపోతే బాధపడతాడా? ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే చాలా సంతోషపడతా అనుకునే వ్యక్తి ఐఐటి బాంబేలో సీట్ రాకపోతే బాధపడరు. సో అందువల్ల రామచంద్రరావు పట్ల ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తక్కువ కనుక ఆయనకున్న మొదటి అడ్వాంటేజ్. ఎందుకంటే ఆయన ఏం చేసినా సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు చూస్తుండండి. నా అంచనా రామచంద్రరావు పార్టీ అధ్యక్ష పదవి వదులుకునే సమయానికి ఈ విల్ ప్రూవ్ టు బి ఏ మచ్ బెటర్ లీడర్ దెన్ ఎక్స్పెక్టెడ్. నేను ఇవాళ నాకేమి రామచంద్రరావు మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు. ఆ మాటకస్త ఆయనను మొదటిసారి ఓడించింది నేనే. 2009లో ఆయన శాసన మండలికి పోటీ చేసేటప్పుడు ఆయన ఫస్ట్ డిఫీట్ నా చేతుల్లోనే. సో అందువల్ల ఆయన నా వల్ల ఆయనకు 6 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయాడు. మళ్ళీ నేను పోటీ చేయనప్పుడు 2015లో నేను యూనివర్సిటీకి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు 2015లో నేను పోటీ చేయలేదు. 2007లో గెలిచాను, 9లో గెలిచాను. 15లో నేను పోటీ చేయనప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యనే పోటీ ఉంటే రామచంద్రరావు గెలిచాడు. నేను పోటీ చేసిన ప్రతి 2 సార్లు కూడా బీజేపీని ఓడించాను. 3వసారి నేను పోటీ చేసినప్పుడు బీజేపీ కూడా ఓడిపోయింది. సో నా పోటీ వల్ల బీజేపీ ఓడిపోతుకొచ్చింది. అందువల్ల రామచంద్రరావు నా బాధితుడు. సో అందువల్ల రామచంద్రరావు పైన ఏదో ప్రత్యేకమైన ప్రేమతో నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఈ డిస్క్లైమర్ ముందే ఇస్తున్నాను. కానీ రియాలిటీ ఏంటి, రామచంద్రరావు పట్ల ఉన్న ఎక్స్పెక్టేషన్స్ సమస్య లేదు కనుక ఆయనకున్న అడ్వాంటేజ్ అది. కానీ అందువల్ల ఆయన డెఫినెట్గా ఈ విల్ ప్రూవ్ మచ్ బెటర్ దెన్ వాట్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్. నేను ఈ మాట అంటే బీజేపీలో కూడా చాలామంది ఒప్పుకుంటలేరు, బయట కాదు, బయట రాజకీయ విశ్లేషకులు, నాయకులు, జర్నలిస్ట్ మిత్రులు కూడా అంగీకరిస్తలేరు. కానీ నేను డే 1 చెప్తుండేది మీకు ఎప్పుడే కాదు, రామచంద్రరావు ప్రెసిడెంట్ కాకముందు కూడా రామచంద్రరావు కాబోతున్నాడు అవకాశాలు ఆయనకు ఉన్నాయని కూడా చెప్పాను. ఒక టీవీ ఇంటర్వ్యూలో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నాడు. వాళ్ళు 8 మంది పేర్లు ఇచ్చి 8వ పేరుగా పెట్టాడు. పెడితే నేను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నాను. మొదటి పేరు రాజేందర్ పేరు పెట్టారు, లాస్ట్ పేరు రామచంద్రరావు పెట్టారు. కానీ నేను ఎక్కడా గొణుక్కకుండా రామచంద్రరావు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నాను. చాలా మంది అప్పుడు రాంగ్ అండర్స్టాండింగ్ తీశారు. రాజేందర్ నా పైన పర్సనల్గా విమర్శలు చేశారు కనుక నేను ఏదో కోపంతో అంటాను. నాకు ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎవరి మీద కోపం ఉండదు. కోపంతో నా విశ్లేషణ చెడగొట్టుకొని నేను నా క్రెడిబిలిటీని దెబ్బతీసుకొని నేను ఉన్నది చెప్తాను. అందువల్ల నాకు అంచనా ఉండే అది నిజమైంది కదా, రామచంద్రరావు ప్రెసిడెంట్ అయ్యాడు కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. నా అంచనా అయితే రామచంద్రరావు విల్ ఆయన ఎండ్ ఆఫ్ ద టర్మ్ వరకు ఆయనను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా పర్ఫార్మ్ చేసిన పేరే వస్తుంది. ఎలా ఉన్నాయి అది కూడా తొలి అడుగులు చెప్తాను. ఆయనకున్న 2వ అడ్వాంటేజ్ అధిష్టానం యొక్క పూర్తి సపోర్టు. 3వ అడ్వాంటేజ్ ఏంటంటే
ఆయన ఎవరికి పోటీ కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ అయ్యాడు అనుకోండి, బండి సంజయ్ ఊరుకుంటాడా? ఎందుకంటే ఈటల రాజేందర్ సీఎం క్యాండిడేట్ అవుతాడు. బండి సంజయ్ దాన్ని అంగీకరిస్తాడా? ధర్మపురం అరవింద్ అంగీకరిస్తాడా? కిషన్ రెడ్డి అంగీకరిస్తాడా? మళ్ళీ వీళ్ళందరూ కూడా కిషన్ రెడ్డి కూడా సీఎం కావాలనుకుంటాడు కదా, సంజయ్ కూడా సీఎం అభ్యర్థి కావాలనుకుంటాడు కదా. పోనీ ఇందులో బండి సంజయ్ అయ్యాడు అనుకోండి, ఈటల రాజేందర్ ఒప్పుకుంటాడా? అందువల్ల ఎవరు అయినా వాళ్ళ కాంపిటీషన్. బీజేపీలో ప్రత్యేకత అంటే ముగ్గురు నాయకులు ఉంటే 4 గ్రూపులు ఉంటాయి. సో అందువల్ల బీజేపీలో రామచంద్రరావు కన్నా మూడో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఎవరికీ ప్రమాదం కాదు. ఎవరికి ప్రమాదం కానప్పుడు సబటాజ్ ఉండదు. ఆయనను పట్ల విద్రోహ చర్యలు ఉండవు. ఆయన దెబ్బతీస్తానికి ఎక్కడా విద్రోహ చర్యలు, వెనకాల చేరు కింద మందుపాత్రలు పెట్టడం ఉండదు, రాజకీయ మందుపాత్రలు. ఇక 4వ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకున్నది, సో ఆయనకున్న అడ్వాంటేజ్ ఆయనకున్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం. ఎందుకంటే ఈజ్ అన్ ఇన్సైడర్, ఈజ్ నాట్ అన్ అవుట్ సైడర్. భారతీయ జనతా పార్టీలో అవుట్ సైడర్లు ఏ పదవులు సాధించినా మీరు ఎన్నన్నా చెప్పండి. నేను చాలాసార్లు ఒక ఉపమానంతో చెప్తుంటాను. గర్భగుడిలో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఉంటారు, బయట వరండాలో విగ్రహాలు పెడతారు, నువ్వు ఎవరిదైనా ఉండని. అంటే పొలిటికల్ గర్భగుడి నేను చెప్పేది, ఏదో ఆధ్యాత్మిక మతపరంగా చెప్పడం లేదు. పొలిటికల్ శాంక్టోరంలో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంటారు. ఇక తర్వాత రాజకీయ ప్రహరీ గోడ చుట్టూ వరండాలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఉండడానికి కాదు. రామచంద్రరావుకు ఉన్న అడ్వాంటేజ్ ఆయనకు సగటు బీజేపీ కార్యకర్తతో ఉండే కనెక్ట్, అదే ఆయనకు ఉండేటువంటి అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ వీళ్ళు తొలి అడుగులు మీరు చూడండి. రాజాసింగ్ వ్యవహారంలో డ్యామేజ్ కంట్రోల్ చేశారు. ఇప్పుడు రాజాసింగ్ కూడా మళ్ళీ పార్టీ వైపు చూస్తున్నాడు. పార్టీ కూడా తొందరపాటుతో ఆయన పైన డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వలే. మీరు చూస్తుంటే రాజాసింగ్ మళ్ళీ బీజేపీలో చేస్తాడు, బీజేపీ అయినా చేర్చుకుంటుంది. సో అక్కడ డ్యామేజ్ కంట్రోల్ అయిపోయిందా. 2 రాజేందర్ వర్సెస్ సంజయ్ ఎపిసోడ్. సంజయ్ హుజురాబాద్లో కామెంట్ చేయడంతో కామెంట్ చేయడము మొదలైందని ఎక్కడా నేను చెప్పలేను, మొదలంతా ముందే ఎక్కడో జరిగింది. సో తర్వాత ఈటల రాజేందర్ షామీర్పేట్ ముందర జరిగిన ఆపరేషన్ షామీర్పేట్ చూసాం. తర్వాత అది వాస్తవంగా ఫ్లేరప్ కావాలి, కానీ ఫ్లేరప్ కాలే. రామచంద్రరావు మొత్తం ఏంటంటే దాన్ని కంట్రోల్ చేశాడు, ఫైర్ ఫైటింగ్ అంటే మిటిగేట్ చేశాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో సూత్రం ఏంటంటే ఇఫ్ యూ కెనాట్ ప్రివెంట్ అట్లీస్ట్ మిటిగేట్. సో మిటిగేట్ చేశాడు అంటే దాన్ని నియంత్రించాడు. ఎట్లా నియంత్రించాడు? అధిష్టాన అనే ఒక బాణాన్ని ప్రయోగించాడు. అధిష్టానం చూసుకుంటుంది, మనం ఎవరు మాట్లాడద్దు, మీరెవరు మాట్లాడద్దు అని దానిపైన నాయకులందరినీ మాట్లాడకుండా చేయగలిగింది. అది రామచంద్రరావు చేశాడా, బీజేపీ అధిష్టానమే చెప్పచ్చు పాసిబిలిటీ. బట్ ఏదైనా తర్వాత మీరు గమనించండి, రాజేందర్ మాట్లాడలేదు, సంజయ్ మాట్లాడలేదు. పైగా మేము సంజయ్ని అనలేదు, మేము వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నామని రాజేంద్ర వర్గం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాను. ఈవెన్ నాకు కూడా రాజేంద్ర పిఆర్ఓ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ మీరు మేము మీ విశ్లేషణలో సంజయ్ని ఉద్దేశించి అన్నారని అంటున్నారు. కాదు సార్, నిజామాబాద్ జిల్లాలో ఆనంద్ అని ఒక బీజేపీ కార్యకర్త రాజేంద్ర గారి మీద క్యాంపెయిన్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో, ఆయన్ని ఉద్దేశించి అన్నారు సార్, సంజయ్ని ఉద్దేశించి కాదు సార్ అని ఈటల పిఆర్ఓ నాకు ఫోన్ చేసి వివరణ కూడా ఇచ్చాడు. అంటే ఏంటి వారు మేము సంజయ్ని అనలేదు అని రాజేంద్ర చెప్పుకుంటున్నాడు. సో ఎందుకు చెప్పుకుంటున్నారు? ఈ డ్యామేజ్ ఎక్కువ చేయాలి. అవును మేమే అంటాం, బరాబర్ అంటాం, సంజయ్ సంగతి తెలుస్తామని చెప్తలేదు, గమనించండి. అందులో వాళ్ళు కూడా ఎక్కడో చోట వెనక్కు తగ్గుతున్నారు. బండి సంజయ్ కూడా ఆ ఎపిసోడ్ తర్వాత ఎక్కడ మాట్లాడాలి మీరు గమనించండి. తన మద్దతుదారులకు కూడా మీరు ఎవరు కామెంట్లు చేయకూడదు, మీరు పెట్టకూడదు, కామెంట్లు పెట్టకూడదు, మీరు రియాక్ట్ కాకూడదు అన్నాడు. ఆయన కూడా రియాక్ట్ కాలేదు ఎక్కడ. మీరు దాని తర్వాత ఒక హుజురాబాద్ అన్నది కూడా ఏంటి, ఇందులో సంజయ్ వర్గము ఇంకో వర్గం అంటూ ఉండదు, ఒకటే వర్గం ఉంటుంది, బీజేపీ వర్గం మోడీ వర్గం అన్నాడు. సో ఇలా మొత్తం ఏంటంటే ఆ ఫైర్ ఎక్స్పాండ్ కాకుండా ఆపగలిగాడు. సో ఈ మూడోది కౌంటర్ చేయడం పొలిటికల్. చాలామంది ఏంటంటే ఇలా పొలిటికల్ హెవీ వెయిట్ కాదు, బండి సంజయ్ లాగా వాయించి పడేయడు, ఈటల రాజేందర్ లాగా అనడు అని. కానీ అంటున్నాడు కదా, బట్టి విక్రమార్కకే లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన మాట్లాడిన తీరు చూడండి. మీరు దత్తాత్రేయను మరి వైస్ ప్రెసిడెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, కానీ మీరు కూడా సీఎం పదవి పొన్నం ప్రభాకర్కు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వండి అని కౌంటర్ ఇచ్చాడు కదా. రాజకీయాల్లో కౌంటర్లు ఇవ్వడం కూడా ఒక పాయింట్ కదా. ఇది మూడోది. ఇలా రామచంద్రరావు
ఎర్లీ స్టెప్స్ మాత్రం కాన్ఫిడెంట్గానే పడుతున్నాయి. చాలామంది బీజేపీ కార్యకర్తలు నాయకులు చెప్పేదంటే ఆయన మొదటి స్పీచ్లోనే తాను ఏదో మీరు వేస్ట్ అనుకుంటున్నారు, లైట్ అనుకుంటున్నారు, సో నేను మీరు అనుకున్నంత లైట్ కాదు, వేస్ట్ కాదు అనే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. బట్ చూడాలి ఏ రకంగా ముందుకెళ్తాడు. కరెక్ట్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాడు. మొత్తానికి రామచంద్రరావు ఆయన పదవీ విరమణ చేసే నాటికి అందరూ అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు, మెరుగైన పెర్ఫార్మెన్స్ని చూపించే వెళతారు అని